రోమీయులకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మనే పొందుతిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. అల్పుడును అయోగ్యులను తండ్రి, నీ వాక్కును మోసుకొని వచ్చి ఉన్నాను. నీ బిడ్డలకు నేను ఆ వాక్యమును వడ్డిస్తూ ఉండగా మీరే దానిని రుచికరముగా మార్చండి, బలకరముగా మార్చండి. మేపి నీ బిడ్డల ప్రభువా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందినట్లు నీ వాక్యాశక్తిని మా మధ్య వినిపించండి. మీరు మా మంచి బోధకులు తండ్రి, మీరే బోధించండి. ఈ గడి చెరువు గట్టు ప్రాంతంలో దైవజనురాలు భాగ్యరత్నమ్మ గారిని నాయన మీరు ఎన్నుకొని వారి యొక్క ప్రభువా నాయన ఆ యొక్క భర్త గారి ద్వారా ఏర్పాటు చేసిన పరీక్షలను మరి వారి తనాంతరం కూడా కొనసాగిస్తూ ఎంతో ఓపికగా నాయన ఈ పరీక్షను కంటికి రెప్పలాగా తల్లిగా కాసుకుంటున్న దైవజనురాలను దీవించండి. సహకరిస్తున్న భూషణమయ్య గారిని కూడా మీ చేతికి అప్పగిస్తూ వచ్చిన సంఘ బిడ్డలకు నేటి వాక్యము ద్వారా దీవించి బలపరిచి ఈ మాసాంతరపు కూడికను బిడ్డలకు దీవెనకరంగా మార్చమని మాట్లాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ మనవులు నీ సన్నిధానమందు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు 14 పత్రికలను పరిశుద్ధ గ్రంథములో లిఖించినట్టుగా మనం చూస్తున్నాం. చాలా ఉత్తరాలు రాశాడు కానీ గ్రంథకర్తలకు ఆ ఉత్తరాల్లో ఒక 14 ఉత్తరాలు దొరికినాయి. ఆ 14 ఉత్తరాలను పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు. ఈ 14 ఉత్తరాలని పరిశుద్ధులైన వారు 4 భాగాలుగా చేసినట్లుగా భక్తులు దానిని విభాగించి ఇలా చెబుతూ ఉంటారు. కొన్ని పత్రికలు అంట సిద్ధాంత పత్రికలు అంటండి. ఏ పత్రికలు? సిద్ధాంతాల గురించి, మనం ఎలా ఉండాలి, మన సిద్ధాంతం ఇది, మన ఆచరణ ఇది, మన నమ్మకం ఇది. ఈరోజు మినిస్ట్రీలు ఎందుకు ఇంతగా వేరుపాటైనాయి అంటే ఎవరి సిద్ధాంతం వారిది. ఆ సిద్ధాంతాలు బట్టి బ్రదరిన్, అలాగే సిఎస్ఐ, అలాగే బైబిల్ మిషన్, అలాగే పెంతుకోస్, ఇవన్నీ సిద్ధాంతాలతో ఏర్పడ్డాయి. మనిషి యొక్క ఆలోచన ద్వారా ఏర్పడిన సిద్ధాంతాలు బట్టి ఒక వ్యక్తి సిద్ధాంతములో ఎలాగైతే బలపరచబడతారో బైబిల్ గ్రంథములో మనము కూడా సిద్ధాంతములు కొన్ని కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము కనుక కొన్ని పత్రికలను సిద్ధాంత పత్రికలు అని పిలుస్తారు. రెండవ భాగాన్ని మనం చూస్తే మరికొన్ని పత్రికలు స్థిర పత్రికలు, మనం స్థిరపరిచే పత్రికలు లేదా రాకడ పత్రికలు అని పిలుస్తూ ఉంటారు. దేవుళ్ళు మనల్ని స్థిరపరిచి ఆయన రాకడకు మనలను ఆరోహణము చేసే పత్రికలుగా కొన్ని పత్రికలు స్థిర పత్రికలు లేదా రాకడ పత్రికలు అని పిలుస్తూ ఉంటారు. ఇంకొన్ని పత్రికలు చరపత్రికలు అంటారు. చరపత్రిక అంటే చెరసాలలో ఉన్నప్పుడు, ఉదాహరణగా ఫినోమోను, వీరికి రాసిన పత్రికలు చరపత్రికలు. ఇక 4వది కాపరి పత్రికలు, తిమోతికి రాసిన పత్రికలు, తీతుకు రాసిన పత్రికలు. ఇవి కాపరికి, ఒక పాస్టర్ గారు ఎలా ఉండాలి అన్న దాని గురించి రాశారు. ఈ రోమా పత్రికని సిద్ధాంత పత్రికలు అని భక్తులు పిలిచేవారు. ఏంటి ఇక్కడ సిద్ధాంతము అని అంటే అన్నీ చెప్పను కానీ రోమా పత్రికలోని 8వ అధ్యాయంలో ఇద్దరి మధ్య గొడవ మనం చూస్తూ ఉంటాం. 8వ అధ్యాయం అంతా కూడా ఆత్మ సంబంధము, శరీర సంబంధము. దానిని కొంతమంది భక్తులు ఏమని పిలిచారంటే నల్ల కుక్క, తెల్ల కుక్క అన్నారంట. ఏ కుక్క? నల్ల కుక్క అంటే ఇది శరీరం, ఇది నల్ల కుక్క. తక్కువ ఇది ఉపవాసం ఉండదు, దీనికి ప్రార్థన ఉండదు,
కొంతమంది ఈ నల్ల కుక్కకి అలవాటు పడిపోయారు. మొక్కేస్తే కుక్క ఎలాగైతే వెంపర్లాడిద్దో, ప్రార్థన అంటే మూల కూర్చుంటుంది, సన్నిధి అంటే మూల కూర్చుంటుంది, పాటలు అంటే బద్దకిస్తుంది. కొన్ని కుక్కలు ఉంటాయి కదా, సోమరు కుక్కలు, ఏమంటే దానివల్ల ఉపయోగాలు ఉండవు కుక్కలకి. కానీ రెండవ కుక్క తెల్ల కుక్క, అంతరంగమున ఉన్న కుక్క, దాన్ని ఆత్మ సంబంధమైన కుక్క అంటారు. దీనికి నియమాలు ఎక్కువ. ఎవరు పడితే వాడి చేయదు. తన యజమానుడు ఏదైతే చెప్పాడో, ఏ మొక్కేస్తే వేస్తాడో ఆ మొక్క కోసము, ఆయన కోసమే పనిచేస్తుంది. అనగా రాకడ ధ్యానములు, పాటలు, వాక్యములు, దేవునులు పరిశుద్ధాత్ముడికి ఎంత దగ్గర అవ్వాలో అంత దగ్గర అయ్యేది ఈ తెల్ల కుక్క. అందుకని భక్తులు అంటారు, ఎప్పుడు ఈ రెండు కుక్కల మధ్య గొడవలేనంట. ఎందుకని? ఇదేమో మోకరించవే అంటే కూర్చుంటాను కాసేపు అంటది, తెల్ల కుక్క ఏమో లేదు లేదు నీకు దీవెన కావాలంటే నువ్వు మోకరించి అంటది. కొంతమంది తెల్ల కుక్క మాట విని అయ్యగారు అమ్మగారు ప్రార్థనలు నడిపిస్తే మోకాళ్ళ మీద ఉంటారు, సన్నిధిలో ఉంటారు, సహవాసంలో ఉంటారు. ఏమండి, నల్ల కుక్కని అణిచి తెల్ల కుక్కగా అంటే బలంగా ఎదుగుతూ ఉంటారు. కానీ కొంతమంది సోమరుల వలె తయారవుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాల్లో ఎప్పుడు ఈ నల్ల కుక్క తెల్ల కుక్కలు ఉంటా ఉంటాయి అన్నమాట. ఏమనుకోదు కుక్కలు అని అంటే అది మంచిదని అర్థం. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ సంబంధము, శరీర సంబంధాన్ని గురించిన ఎక్కువ విషయాలు ఈ 8వ అధ్యాయంలో మనం చదువుతాం. అయితే మనం చదివిన మూలవాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ 2 ఆత్మలను మనకి పరిచయం చేస్తున్నాడు. ఏమని? మొదటి ఆత్మ పేరంట దాస్యపు ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ అంటే? దీనిని భయపడము, పిరికితనము, బెంకములాడడము వంటివి స్వాభావిక లక్షణాలను చూపిస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. కొంతమందికి ఎత్తు అంటే భయం, కొంతమందికి బళ్ళు అంటే భయం, కొంతమందికి ఇండక్షన్ అంటే భయం, కొంతమందికి బళ్ళు అంటే భయం. ఎందుకు భయపడతారో తెలియదు. ఆ భయానికి వారు లోబడిపోతూ ఉంటారు. ఆ భయానికి తమ అప్పగించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిని నేను అడిగా, ప్రభువా మరి ఈ గడిచెను గట్టు ప్రాంతం వారికి నేను ఏ వాక్యం అందించాలో మీరు చెప్పండి అంటే దేవుడు నాకు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు నేను సన్నిధిలో ఉండి దేవుడిని అడిగి తెచ్చుకున్న మాట ఏంటో తెలుసా? మీరు ఇక్కడి నుంచి ఏమీ భయపడక్కర్లేదంట. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన తన ఆత్మను ఇవ్వబోతున్నాడంట. దాని గురించి చెబుతూ, మీరు ఇక పిరికి ఆత్మ, దాస్యపు ఆత్మను పొందేవారు కాదు, మీరందరూ కూడా దత్తపుత్రాత్మను కలిగిన వారు, మీరు ప్రార్థనా పరులు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలంట, ఎక్కువ సన్నిధిలో గడపాలంట, ఎక్కువ సహవాసంలో గడపాలంట. చూడండి, నేను ఇలా అంటూ ఉంటాను, ఒకప్పుడు దేవుని సన్నిధి మన మధ్య లేనప్పుడు, అయ్యా చాలా దూరం వెళ్ళిపోవాల్సి వస్తుందయ్యా, మా మధ్యలో సన్నిధి ఉంటే బాగుంటుందయ్యా అని ప్రార్థన చేసేవారు చాలామంది. అదే మందిరం దగ్గరికి వచ్చింది అనుకోండి, మందిరం వైపు చూడడానికి కష్టం. మందిరం పక్కనే ఉన్న కనీసం రోజుకి ఒకసారి వచ్చి మోకరించం, రోజు వచ్చి తలుపు తీయం. నేను చాలా ఇష్టపడతాను అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనములో, తెల్లవారుజామునే 3 గంటల కాడి నుంచి అంట ఆ లేడి శృంగారం అనే దేవాలయంలోనంట తలుపులు తెరచబడాయంట. అందరూ ప్రతిరోజు వచ్చి ఆ సన్నిధిలో ప్రార్థన చేసుకునేవారంట. చూడండి, ఈరోజు మనము సన్నిధుల గురించి, సహవాసాల గురించి చరిత్ర చదివే వారముగా ఉన్నామే కానీ చరిత్రను సృష్టించలేకపోతున్నాం. ఎందుకు మన జీవితంలో అంటే, ఇదిగో ఈ నల్ల కుక్కకి బాగా అలవాటు పడిపోయి పరిశుద్ధాత్మకు మనం దగ్గర కాలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు చెప్పమంటున్న మాట, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దానిని అనుసరిస్తూ మరొక మాట తెలియజేసి ఉన్నాడు. కాపరి పత్రికలు అయిన తిమోతి పత్రికలో కూడా పౌలు భక్తుడు తిమోతికి ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు. మనం ప్రతిదాన్ని చూసి భయపడక్కర్లేదు. మీరు భయపడాల్సిన పని లేదు. ఈరోజు మనిషి జీవితంలో చాలా భయాలకి
దీనివల్లే భయపడతాడని కారణాలు చెప్పక్కర్లా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకాలైన భయాలు ఉంటాయి. ఈరోజు కొంతమందికి ఇంటికి ఉత్తరం వచ్చిందంటే అల్లుడు ఈసారి ఏం పంపించాడా అని భయం. ఏదైనా ఫోన్ మోగుతుందంటే భయం. అవతల పక్క నుంచి వ్యక్తి ఎవరో అప్పులోడు ఫోన్ చేశాడా, లేదా భర్త ఫోన్ చేశాడా, బిడ్డలు ఫోన్ చేశారా. ఏమంటే ఒకప్పుడు సంతోషించాల్సిన దినాల్లో ఉండవలసిన మనము ఈరోజు భయాల మధ్య బ్రతుకుతున్నాం. అప్పుల వల్ల, ఇబ్బందుల వల్ల, అనారోగ్యాల వల్ల భయాలకి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. అందుకని దేవుడు ఈ సంఘానికి ఈ మాట చెప్పమన్నాడు. ఇక మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే మీరు ప్రార్థించబోతుండగా, అబ్బా తండ్రి అని మొర్రపెట్టబోతుండగా నేను గొప్ప కార్యాలు మీ మధ్య చేయబోతున్నాను. ఇది మొదలుకొని దేవుడి కార్యాలు మన మధ్య జరుగునుగాక. అందుకనే కదా భక్తులు పాట రాశారు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు, భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు, జీవాలించిన ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవాలించిన ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. హలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో గలతీ సంఘానికి కూడా పౌలు భక్తుడు ఈ మాట రాస్తున్నాడు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. ఏమంటే ఒకప్పుడు మనం చిక్కుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏదో ఆహారం లేదు కదా అని చెప్పి ఐగుప్తిలో ఉన్న గోషేను ప్రాంతానికి వచ్చారు. ఆ గోషేను ప్రాంతానికి వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఫరో చనిపోయినప్పుడు ఏమంటే ఏసేపు ఎరగని కొత్త రాజు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంగా చేయడానికి రామసేతును కట్టిస్తూ 430 సంవత్సరాలు వాళ్ళని వెట్టి చాకిరీ చేయించాడు. వారిని బానిసలుగా చేసుకున్నాడు. ఏమంటే దాసులుగా వచ్చిన వారు బానిసలుగా మార్చబడ్డారు. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఒక తల ఒగ్గామా మనం బానిస అయిపోతూ ఉంటాం. తప్పు ఎప్పుడు ఒక వ్యక్తి తల ఒగ్గుతాడు అన్నప్పుడు తప్పు చేసినప్పుడు. మనం ఎందుకు భయపడుతున్నామంటే తప్పు చేస్తేనే భయపడాలి. కానీ ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా అల్పులుగాను అయోగ్యులుగాను మిగిలిపోతున్నారు. అందుకని దేవుడు తన దాసుల ద్వారా ఈ మాట మీ దాకా పంపిస్తున్నాడు. అదేంటో తెలుసా? మీరు ఇక నుంచి దాస్యపు ఆత్మను పొందలేదనే విషయాన్ని తెలుసుకోండి. ముందు మీరు ఎందుకు భయపడుతున్నారు? అయ్యా మీకేం తెలుసు ప్రభు మా భయాలని అంటారా? యేసుక్రీస్తు ప్రభువారు అసలు కల్వరి శిలువలో మన కోసం ఎందుకు యజ్ఞమైపోయాడు అంటే నా భయాలన్నిటినీ తొలగించడానికి ఆయన ఒకే ఒక్కసారి మన భయముల నుండి మనకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన కలువరి శిలువలో యజ్ఞ పశువుగా మరణించిన వాడే ఉన్నాడు. బలో యేసు మహారాజుకి. అందుకని కీర్తనకారుడు 34వ కీర్తన 4వ చరణంలో ఒక మాట రాశాడు. 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయము అన్నిటి నుండి ఆయన నన్ను విడిపించను. ఎన్ని భయాలు ఉన్నాయంట? ఎన్నో భయాలు ఉన్నాయంటండి. ఈరోజు ఒకవేళ మిమ్మల్ని ఒక్కొక్కరిని లేచి అడిగాను అనుకోండి, మీరు ఒక్కొక్క భయాన్ని చెప్తారు. ఒక్కొక్క విషయంలో భయపడుతున్నానండి అని. ఇప్పుడు దేవుడు మీతో కొన్ని మాటలు చెప్పమన్నాడు. ఒకవేళ నేను ఒక 3-4 రకాలైన భయాలు ఏమైనా ఒకవేళ ఉంటే దాని నుండి ప్రభు ఎలాగో మనల్ని విడిపించాడో మనం ధ్యానిస్తూ ఇక వాటి విషయంలో కూడా భయపడకుండా మనం ప్రార్థించగలిగితే, మరొకసారి చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని బానిసలుగా చేయడానికి కాదు,
దాస్యపు నుండి విడిపించి ఆయనకు స్వతంత్రులుగా చేయడానికి. మనం చాలాసార్లు క్రిస్మస్ టైంలో చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు 6 వచనం వరకు చదువుకుంటాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని చూడక రాసిన గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు. దేవుడు మనందరినీ కూడా దాసులుగా ఉన్న మనలను వారసులుగా మార్చబోతున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే దాసుడికి వారసుడికి ఉన్న సంబంధం మీకు తెలుసా? ఇప్పుడు అయ్యగారు ఉన్నారు అనుకోండి, ఒకవేళ ఈయన మా డాడీ అనుకుందాం కాసేపు. డాడీ దగ్గరికి వచ్చి నేను డాడీ నాకు ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నాను అనుకోండి. దేనికి రా అని అడుగుతాడు. పలానా అని చెప్తాను. ఏమంటాడు వెంటనే? 100 కాదురా 200 తీసుకో అంటాడు. ఇంకా దగ్గర సంబంధం అయితే ఇతరుకో అని చెప్పి జోబీలో చేయబెట్టి ఏం చేస్తాం? చొరవ. అప్పుడే డాడీ కాదు, ఇప్పుడు అయ్యగారు. ఇప్పుడు ఈ దగ్గరికి వచ్చి జోబీలో చేయబెట్టచ్చా మనం? ఎందుకని? ఆయనకి నాకున్న సంబంధం ఏమండి తండ్రి కొడుకులు అయితే ఆ సంబంధం వేరు. దాన్ని దత్తపుత్ర ఆత్మ. చొరవ ఎక్కువ దానికి. అడిగి నాకు ఇస్తావా లేదా అంటే ఆయన 100 కాదు 200 తీసుకొని డబల్ ఇస్తాడు. ఒకవేళ కాదు ఆయనకు భయపడి ఆయనకి నాకున్న ఆ బంధం సరిగ్గా లేకపోతే ఏమండి 100 రూపాయలు అడిగితే నా దగ్గరలో 50 కావాలా వద్దా అంటాడు. ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు మీరు దేవుడి దగ్గర నుంచి కార్యాలు ఎందుకు పొందలేకపోతున్నారంటే దేవునికి నీకున్న రిలేషన్ ఎక్కువ తక్కువ అన్నది నీకు నువ్వే పరీక్షించుకోవాలి. సంబంధం లేదనుకోండి, అడగడానికి భయపడతాం. అడగడానికి భయపడి వెళ్ళడానికి వెళ్ళిన మనము సరిగ్గా అడగలేము. అదే సంబంధం ఉందనుకోండి, ఆయన దగ్గర తవ ఇవ్వను నాకు అని అడిగి డబ్బులాడి మరీ తీసుకుంటాం అన్నమాట. కాబట్టి మరి నిన్ను దేవుడికి దగ్గర చేయకుండా ఉన్న కొన్ని అడ్డంకులు ఏంటో, కొన్ని భయాలేంటో త్వరగా చెప్పి ముందుకు వెళ్ళిపోతారు. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందామండి. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అందుకు అతడు నేను తోటలోని నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక నేను భయపడి దాక్కుకుంటుని. ఇక్కడ మొట్టమొదటి భయాన్ని ప్రభు పరిచయం చేస్తున్నారు. ఏదైనా తోటలో పాపం వచ్చింది, పాప భయం అనేది పుట్టుకొచ్చింది. చెప్పండి, మొదటి దాని పేరేంటంట? ఇక్కడ కూర్చున్న వారందరూ దేవునితో ఎందుకు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం? దేవుని శిలువ యజ్ఞ పశువుగా మన కొరకు బలియాగం అయిపోయినా సరే ఆ అనుభవాన్ని మనం ఎందుకు దానిని ఆశీర్వాదకరంగా మార్చుకోలేకపోతున్నామంటే దేవుడికి తెలియని రహస్యమైన పాపం ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుడు సమస్తమును ఎరిగిన వాడే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇలా అనుకోని మాట బరి తెగించేసాం మనం పాపం చేయడానికి. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారు. ఒకప్పుడు దేవుని మందిరం అంటే ఎంత శ్రద్ధగా చేసేవాళ్ళమో ఈరోజు మందిరాలు వ్యాపార స్థలాలుగా మారిపోతున్నాయి. బహు దుఃఖకరమైన మాటలు చెప్పాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఏమండి, మందిరాల్లోనే చీటీ పాటలు, మందిరాల్లోనే ఏమండి ఏదైనా మాట్లాడుకోవాలంటే మందిరానికి వచ్చి మాట్లాడుకుందాం అనుకుంటా ఉంటాం. బైబిల్ చెప్తుంది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారంట ఆయన సన్నిధానం మీద కూర్చొని మాట్లాడుకుంటుంటేనంట దేవుడు ఆలకిస్తున్నాడని బైబిల్ చెప్తుందండి. ఆలకించడమే కాదు, ఆయన గ్రంథములో కూడా రాసుకుంటున్నాడంట. మరి నువ్వు ఇక్కడికి వచ్చాక ఏం అడుగుతున్నావు? కూరండేసావా అక్క, ఫోన్ చేయలేదేంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా ఏంటి? ఏ రోజైనా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన అయ్యగారు వాక్యం చెప్పారు, మన అమ్మగారు వాక్యం చెప్పారు, నాకు ఈ విషయం అర్థం కాలేదు నాకు చెప్పండి అని ఇలా మాట్లాడుకున్నారా ఎప్పుడైనా? అబ్బాయి, ఇలాంటి మాటలు అస్సలు మనకు రావు.
కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే, ఇక్కడ భయాలు, దేవుని దగ్గరికి మనం రాలేక, ఆయనను అడగలేక, పొందుకోలేకపోతున్న భయాల్లో ఒక భయం ఏంటి అంటే పాప భయము. చెప్పండి, ఏ భయం అంటే? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో, విననేరుకున్నట్టు నా చెవులు మంటం కాలేదు, రక్షింపనేరుకున్నట్టు నా హస్తం కొరచకాలేదు, కానీ నీ పాపములే, నీ దోషములే నీకును నాకును అనగా దేవునికి అడ్డముగా ఉన్నాయి. నిజంగా ఈరోజు చెప్పండి ఒక మాట, ఎంతమందికి దేవుడు దర్శనాన్ని పొందుకోలేకపోతున్నారు, ఎంతమంది దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నారు. ఓ భక్తుడు ఇలా రాశాడండి. ఒకసారి అంటే దావీదు ఇలా ప్రార్థన చేశాడంట, దేవా నీకు నాకు ఏ మబ్బు అడ్డం లేదంట. చెప్పండి, ఏం లేదు? మబ్బు అంటే ఏంటి? పాపం. నువ్వు నా ముఖాన్ని చూడకపోవడానికి, నేను నీ ముఖాన్ని చూడకపోవడానికి నీకు నాకు ఏ పాపం లేదు. నిజంగా 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మీరు చదవక్కర్లేదు. ఉరియా భార్య అయిన బత్షెబ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా దావీదు అంటే ఏం చేయలేదు? పాపం చేయలేదంట. ఆ ఒక్క విషయమే దేవుడు కూడా బాధపడ్డాడట. అయ్యో దావీదా, ఆ ఒక్కటి కూడా వదిలేస్తే బాగుంది కదా. మనిషి అన్నాక ఏమండి, పాప భేషం కలిగిన వాడు. ఏ భేషం అంటే మనకుంది? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 22:15. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు బిడ్డలను గురించి మాట్లాడుతూ ఈ 22వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాశారు, చూడండి. బాలుడు హృదయమందు మూఢత్వము స్వాభావికముగా ఉండును. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇలా చెప్తే మీకు అర్థమైంది. నిజంగా చెప్తున్నానండి, ప్రామిస్ అని చెప్పాలి. అది ఏంటంటే, నేను కానీ మా ఆవిడ కానీ మా పిల్లలకు దొంగతనం నేర్పలా. కానీ ఆడికి ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు. రోజుకో పెన్సిల్ పట్టుకొచ్చేస్తున్నాడు స్కూల్లో ఇచ్చి, రోజుకో బల్బం పట్టుకొచ్చేస్తున్నాడు, రోజుకో ఎరేసర్ పట్టుకొచ్చేస్తున్నాడు. నేను అంటాను, వీడికి దొంగతనం చేయడానికి ఎవడైనా పాఠాలు నేర్పాడా? పట్టుకొచ్చేయాలని వాడికి ఎవడైనా చెప్పాడా? ఇది నచ్చిందిరా, దీన్ని అడగకుండానే జోబులు ఎట్టుకోవాలని ఎవరు చెప్తున్నాడు వాడికి? బైబిల్ ఏమంటుందో తెలుసా? మన ఆదాము అవ్వలు అంట అప్పుడే బేజ వేసారంట. ఏంటిది? మంచి చెప్పక్కర్లేదు. ఏమంటే మంచి అంట చెప్పి పిల్లలకి ఈరోజు నేర్పాల్సిన పరిస్థితి అంట. చెడు గురించి పెద్ద ఏమి చెప్పక్కడ. నేను ఒక్కోసారి అదే ఆశ్చర్యపోతాను, ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అసలు ఇది? ఆడి తెత్తనాడు, నేను దాసేస్తున్నాను. ఇంకేం చేస్తాను? దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు పాపము అనేది పుట్టిన బిడ్డ. అందుకని దావీదు కూడా, నా తల్లి గర్భంలో ఉండగానే నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో నేను ఎదిగాను, అసలు వస్తేనే పాపంలో వచ్చాను, నేను పాపిని అంటున్నాడు. కారణం ఏంటి అంటే, సాతానుడంట ఆ అలనాడే ఆదాము అవ్వ యొక్క ఏమండి వాటిలో బీజాన్ని, పాప బీజం వేసేసిందంట. అందుకని ఈరోజు మన పిల్లలకి నేర్పకుండానే ఏమి నేర్చేసుకుంటున్నారంటే పాప బీజం వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ పాపాన్ని బట్టి చాలామంది భయపడిపోతున్నారు. ఈరోజు మీ అందరికీ శుభవార్త, పాప పరిహారం, రక్షణం, ప్రోక్షణ అవశ్యం. తన రక్తం పరమాత్మీయ పుణ్యదాన బలియాగం. పాపములను క్షమింపడానికి, పాప రక్తమును ప్రోషింప చేయడానికి పరిశుద్ధులైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఉద్భవించాడు. ఆయన కలువరి శిలువ యాగం ద్వారా మన ప్రతి పాపము నుండి ఆయన పరిహరించేశాడు. నీకు నాకు ఉన్న ప్రతి పాపము ఆయన కలువరి శిలువలో కొట్టివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ జన్మ పాపము, కర్మ పాపము అంటూ ఒకవేళ నాకు ఈ మధ్యకాలం ఒక ఆయన అన్నాడు, జన్మ పాపం అంట ఒక 7-8 సంవత్సరాలు ఉంటుందంట, అంతేనా? 7-8 కర్మ పాపం మొత్తం కలిపి 13 సంవత్సరాలు ఉంటుందంట. నేను అన్నాను, బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. తెలియనంత వరకు ఏదైనా పాపం ఉంటుందేమో, కానీ ఒక్కసారి ప్రభుని యేసుక్రీస్తు తెలుసుకొని నోటితో ప్రభువా అని ఒప్పుకుంటే ప్రతి పాపములకు నా యేసయ్య జవాబు. ఆయనే మాదిరి, ఆయనే మార్గమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ శిలువ ధ్యాన కూడికలలో మనం నేర్చుకోబోతున్న మొదటి మాట ఏంటో తెలుసా? నువ్వు మొరపెట్టడానికి నీ పాపములు అడ్డుగా ఉన్నాయేమో. ఈరోజు మీ అందరికీ శుభవార్త, నాయన తండ్రి అని మొరపెట్టడానికి మొదటిగా నీ పాపాలను ఒప్పుకోండి, పాప క్షమాపణ అడగండి. సాతాడు అంటాడు, నేను గొప్పోడు అయిపోయావా, పరిశుద్ధుడు అయిపోయావా? ఎస్, నేను నా యేసయ్య దగ్గర నా పాపాలను
ఒప్పుకున్నాను. వినండి చాలా జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా, మన పాపాలంట మనము ఒప్పుకోవాలంట. సామెతలు 28 మనం చదివిన వారి మీద 13వ వచనంలో అతిక్రమములను విడిచిపెట్టువాడు వర్ధిల్లును. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, వాటిని నోటితో ఒప్పుకున్న వాడికి కనీసము కనికరమైన పొందుతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నోటితో ప్రభు దగ్గర ఒప్పుకోండి. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందురని అపవాదితో అనుచరని అపవాదిని అందురని అపవాదితో అనుచరుని సంచరించి లోకములో వంచన చేసి అందరిలో వంచన చేసి అందరిలో దేవా పాపిని. తప్పిపోయిన కుమారుడు అని చెప్పుకుంటున్నట్లుగా మనము కూడా తండ్రిని విడిచి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఏదో సాధించేద్దాం అనుకొని పాపములో పడి ఏమంటే పందుల కంటే భయంకరమైన నీచము బ్రతుకుతున్నామా? అలనాడు దేవాలయను పాపిని, నా పాపములు క్షమించవని వాసిగానే పాపలో కబు వాసుడాను నాయన. వాసిగానే పాపలో కబు వాసుడాను నాయన. నీ దాసులాలో ఒకనిగా నన్ను చేసుకోవిమి నాయన. నీ దాసులాలో ఒకనిగా నన్ను చేసుకోవిమి నాయన. నన్ను దిగుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఎంతమంది అయితే ఈరోజు ఒప్పుకుంటారో, ఆ యేసయ్య అంటున్నాడు, ఏప్రిల్ నెల అడుగు పెట్టబోతుండగానే నా దేవుడు నీ జీవితంలో నువ్వు పెట్టబడిన ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించును గాక. ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రము, ఒక హక్కు, నువ్వు వారసులు అవ్వడానికి దేవుడు నీకు దాస్యపు ఆత్మనివ్వలేదు, ఆయన దత్తపుత్రాత్మనిచ్చాడు. నాయన, తండ్రి, అబ్బా అని నువ్వు స్వేచ్ఛగా దేవుడిని అడగడానికి నువ్వు అర్హత సంపాదించుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావేమో పాపము పాపము పాపమని. నా యేసయ్య కలువరి శిలువలో ఆ పాప శాప దోషములను క్షమించి మనందరినీ పరిశుద్ధపరచబడును గాక. ఇక రెండవ భయాన్ని గురించి మనం పరిచయం చేసుకుంటే, బైబిల్ చెబుతున్న మాట ఏంటయ్యా అంటే శత్రు భయము. చెప్పండి, ఏ భయం అంటే అండి? శత్రువులు. ఈరోజు క్రైస్తత్వం మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మనటి కాలం ముందు 21వ తారీఖు మనం చదివాము, విన్నాము, వార్తల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ ప్రకటన దైవజనులను ఎలాగో శత్రుమోహలు ఆయనను చీల్చి చెండాడినప్పటికీ కూడా ఎందుకు క్రైస్తవుడు అలాంటి భయానికి భయపడడు అని అంటే, మనిషికి ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే. మనందరికీ శత్రువులు ఉండొచ్చు. 2 రకాలైన శత్రువులు ఉన్నారు. ఒకటి మనం చూసిన వారమైతే బయట ఉన్న శత్రువులు, రెండవది లోపల ఉన్న శత్రువులు. లోపల కూడా ఉంటారా శత్రువులు? మన మధ్యనే ఉంటారు. ఇలా చెప్పొచ్చు దాన్ని, గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు. మీకెలా తెలుసమ్మా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఇలాగా నటించి భక్తి చేసి ఏమైనా నీ భక్తిని జగజార్చే వాళ్ళు కొంతమంది అయితే కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. ఈ మధ్యకాలంలో నాకు విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఎందుకు పంచుకోవాలని ఇష్టపడుతున్నా. ఇలాగే ఎవరో సహోదరి ఉంటే, అమ్మ నీ వెనకాల ఉన్నామని పిలువమ్మా అన్న. ఆవిడికి నాకు మాటలు లేవంటుంది. ఏమ్మా ఏంటని కూర్చొని అడిగితేనంట 5 సంవత్సరాల నుంచి పగంట. ఎన్ని సంవత్సరాలు? భక్తి కూడా 2 సంవత్సరాలు చేయలేమో.
ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే చిన్న గొడవలకి ఏమంటే ద్వేషాలు, కోపాలు, పగలు. ఈరోజు నేను గుండె మీద చేసుకున్న మాట చెప్పగలను, నాకు ఈ పెదపాడు మండలంలో ఒక్క శత్రువు లేడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికైనా ఆయనకి నాకు మాటలు రాలేదనుకోండి, గొడవ పడ్డామనుకోండి, నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోయి సారీ, నన్ను క్షమించు. ఎందుకని ఎఫెసీ పత్రిక 4:26 చెప్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యాస్తమయం అయినప్పటికల్లా మన కోపం అంట చల్లారిపోవాలంటండి. కోపంతో పడుకున్నాడు కయ్యోను, తన తమ్ముడిని చంపాలన్నంతగా ద్వేషాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరే, ఇదిగో నాకు శత్రు భయం ఉంది, బయటికి వెళ్తే నన్ను చంపేస్తారు, బయటికి వెళ్తే నన్ను కొట్టేస్తాడు, పలానా వ్యక్తి నా మీద ఇదిగా ఉన్నాడు అంటారా? యేసుకి ఎంతమంది శత్రువులు అయినా యేసు మనకు ప్రార్థన నేర్పారు. రేపు ఏమండి గుడ్ ఫ్రైడే రోజు మనం చదువుకుంటా ఉంటాం. మొదటిది ఏంటి? తండ్రి. ఆ మాట ఎంత పవర్ఫుల్లో తెలుసా? అదే ప్రార్థన ఇంకొక ఆయన చేశాడు. మీ అందరికి బైబిల్ క్విజ్ పెట్టాయి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు పలికిన మాటల్లో ఇదే ప్రార్థన ఇంకొక ఆయన చేశాడు. మీరు ఎంత బైబిల్ చదివారు ఇప్పుడు అర్థమైపోవాలి. చెప్పండి. స్టెఫను చేశాడా? రాళ్లతో కొట్టి రువ్వుతూ ఉంటే ఏమన్నాడండి? యేసయ్య చేసిన ప్రార్థనే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించన్నప్పుడు అక్కడే నిలబడి కల్లెర్ర చేసి చూస్తున్న సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు మనకి ఎందుకు వస్తారు అంటే మన మాటలు బట్టేనండి. అరంగలం ఉంటుంది నాలిక, నరం లేని నాలుకట, పెట్టుబడి లేని మాట. అందుకని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుగు గురించే ఒక పత్రిక రాశాడు. ఏకంగా ఒక అధ్యాయమే రాసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఒక ఆవిడ అంటుంది, అయ్యా ఊరు మంచిదేనా అని. ఏమన్నా అప్పుడు? నోరు మంచిదైతే. ఈరోజు శత్రువులు ఎందుకు వస్తున్నారయ్యా అంటే నీ నోరు మంచిది కాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నోరు జాగ్రత్తగా పెట్టాలి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో, అయ్యా నేను బలి కాదు ఇవ్వాల్సింది, నా పెదాలనే నీకు ఇస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనంలో, దేవుని సేవ చేయాలనుకుంటున్న యెషయాకి, అయ్యా ఈ నోరుతో నేను ఎన్నో అపవిత్రమైన మాటలు పలికాను అన్నప్పుడు, కారుతో తీయబడిన అగ్నిని పెదాలకు పెట్టి కాల్చి, ఇక వెళ్ళుము నీ మాట ప్రవచనంగా మారుతుందని చెప్పి తన సేవకు వాడుకున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నాయి అనుకోవచ్చు, కానీ మన మాట తీరు కూడా బాగుండాలి. ఎందుకని యాకోబు పత్రికలో ఉంటుంది మాట, ఒకే పంపులో నుంచి అంటే మంచినీళ్ళు వచ్చి ఏంటి ఎక్కడో పగిలి మురికి నీళ్ళు కూడా వచ్చింది అనుకోండి, పట్టుకుంటామా నీళ్ళు? ఒకే దాంట్లో నుంచి మంచినీళ్ళు వచ్చి ఎక్కడో పైపు తొక్కేస్తుందంటే అలా లారీ వెళ్తా అందులో నుంచి మురికి నీళ్ళు వస్తే ఇష్టపడమే. ఒకే పంపులో నుంచి మురికి నీళ్ళు రాకూడదు, ఒకే పైపులో నుంచి మంచినీళ్ళు రాకూడదన్న జ్ఞానం మనకుందే. మరి నీ నోటి మాటలు ఏంటమ్మా? అదే నోట్లో నుంచి అమ్మగారు అయ్యగారు అంటావు, అదే నోటి నుంచి అంటావు. నేను చెప్పలేక మీకు తెలుసు. కాబట్టి రావచ్చా అది మీ నిర్ణయం. మనకి శత్రువులు ఎక్కడి నుంచో రారండి, మన ప్రవర్తన మన నోటి మాట నుంచి వస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒకటే నేర్పారు, ఒకే మాట చెప్పాడు, క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు ఈ మనస్సు నీకు కూడా కలిగి ఉండాలి. యేసు ఎలాగైతే క్షమించాడో మనం కూడా క్షమించాలి. ఈ భూమి మీద విశ్వాసం చేయగలిగిన ఒక గొప్ప పని ఏంటి అంటే శత్రువులు కూడా క్షమించడం, శత్రువు కొరకు ప్రార్థించడం, శత్రువుని ప్రేమించడం. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండిన నాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శత్రువులు కూడా ఎలాగైతే బైబిల్లో మాట ఉంది కదా, అంతవరకు హేరోదు పిలాతుకి ఏంట స్నేహం లేదంట, కానీ యేసయ్య శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయారు? వాళ్ళిద్దరూ ఒకటైపోయారట. చూసారా? క్రీస్తుని బట్టి ఆ బంధం ఏర్పడుతుంది. మరి మన బట్టి ఎందుకు శత్రువులు అవుతున్నారు? ఒకవేళ నిర్ణయం తీసుకోండి, ఈరోజు నాకు ఈ ఊర్లో శత్రువులు ఉండకూడదు, ఒకవేళ ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి మాట్లాడేస్తాను అంటారా? తీసుకుంటారా నిర్ణయం? అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడంట ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ఆయనతో నీవు ఒక స్వేచ్ఛానుసారుడిగా నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి రానున్న ఏప్రిల్ నెలలో గొప్ప ఆశీర్వాదము చూచెదవుగాక. ఇక 3వ భయాన్ని చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 15వ వచనము. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములను హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏ భయం అంటే 3వ భయము మరణం. ఎంతమందికి చావు అంటే ఇష్టం? అయ్య బాబాయ్, ఎలాంటి వాడిని ఎందుకు పిలిచారండి? రావడమే చావు అంటే ఏంటి అనుకుంటున్నారా? చనిపోవడం అంటే అంత ఈజీయా? ఎవరైనా కాటికి వెళ్ళే ముసలావాడిని అడగండి, అమ్మ వెళ్ళిపోతావా అని. ఇంకా కొడుకు పెళ్ళి కానీ మనోడి పెళ్ళి కానీ చూపుతాను ఉంది అంటది. కాటికి కాలు చాపి ముసలిది కూడా ఏమవ్వాలనుకుంటుంది? బ్రతకాలి. అందుకని పౌరు భక్తులు అంటాడు, చచ్చిపోతా అంటే ఏంటి పద్దాక? నేను చావను, సజీవుడిని క్రీస్తుని ప్రకటిస్తాను అంటాడు. చనిపోవడం చాలా ఈజీ అండి. నేను అంటాను చనిపోతే ఈరోజు ఇంట్లో రేపు మట్లో అంతే. కానీ బ్రతకడం చాలా కష్టం. చచ్చిపోయిన చేప కంటే ఏముండదంట, బతికిన చేపకే కష్టాలు, నష్టాలు, బాధలు, ఎదురు దెబ్బలు, ఏమండి ఆ నీళ్ళ ప్రవాహపు దెబ్బలు, మనుషుల దెబ్బలు, ఎన్ని దెబ్బలు, పళ్ళ చెట్టుకి ఎన్ని రాళ్ళు దెబ్బలు. కానీ ఏ పండు లేని చెట్టు కంటే ఏమీ ఉండదంట. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, ఈరోజు చాలామందికి మరణ భయం. పౌలు భక్తులు మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. ఎందుకు లాభము అంటే బ్రతుకుంటే మన ఇంట్లో ఉంటాం, చచ్చిపోతే ఏసే ఇంట్లో ఉంటాం అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామందికి మరణ భయం. ఎందుకు ఈ మరణ భయం అంటే చనిపోతే పాతాళానికి వెళ్తామేమో అన్న భయం అన్నమాట. పాతాళానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం, పాపములో శాపములో కొట్టుమాడుతున్న మన జీవితంలో మన ప్రార్థన, మన నోటి యొక్క పెదాలు అపవిత్రత బట్టి మనసంతా చెడిపోయి ఉంది కాబట్టి, మన ప్రార్థన దేవుడు ఆలకించలేదు కాబట్టి, మనకి పరిశుద్ధత లేదు కాబట్టి మనం నరకానికి వెళ్ళిపోతామో అన్న భయం చాలా మందిలో ఉంటుంది. కనుక యేసు ఈ మాట చెప్పన్నాడు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ. ఏష్టప్పుడు వచ్చేసినట్టు అనిపిస్తుంది. మరణమును జయించి పునరుద్ధారుడైన ప్రభు మనందరి జీవితంలో మరణ భయాన్ని కొట్టివేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి రావడానికి గల కారణాలు ఒక కారణం, నన్ను కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్ళాలంటే ఏమండి, మనిషిగానే పుట్టాలి, మనిషిగానే జీవించాలి, మనిషిగానే చనిపోవాలి. కాబట్టి యేసయ్య పుట్టుక, యేసయ్య జీవితం, యేసయ్య మరణం అన్ని మనిషి రూపేణ. కానీ ఆయన దేవుడు కాబట్టి ఎవ్వరూ చేయని పని పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ భయం మరణ భయం. మొదటిది పాప భయం, 2వది శత్రు భయం, 3వది పాప భయం. ఇంకొక భయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చదవండి, బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:27. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటకు ఓకే, ఇక్కడ మనం చూసిన వారమైతే 4వ భయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమందికి ఇక్కడ తీర్పు ఉంది? దేవుడు నేను చేసిన శరీరంతో చేసిన ప్రతి దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి నా ఒళ్ళు జాగ్రత్త, నా మాట జాగ్రత్త, నా చూపు జాగ్రత్త, నా నడక జాగ్రత్త, నా పడక జాగ్రత్త, నన్ను నేనే జాగ్రత్త పరుచుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు. బైబిల్లో మాట ఉందిగా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకోండి. బాబు మట్టిగా 10వ వచనమే చదువుతాడు. చదవమ్మా. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేహముతో జరిగించిన దానిని
వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. కాబట్టి తీర్పు అనేది ఒకటి ఉంది. మనల్ని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయనకి మనం లెక్క అప్పగించాలి. నేను అనుకుంటాను, యేసయ్యే కనుక మన కొరకు చనిపోకపోతే మనం 10 సార్లు బతికించి చంపేవారేమో. అగ్ని ఆరదు, పురుగు చావని నిత్య నరకానికి మనము చేరిపోయేవారమేమో. కానీ మనందరికీ ఒక శుభవార్త, యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా పుట్టాడు, జీవించాడు. ఆయన మనందరి కొరకు ఒకే ఒక బలి యజ్ఞ పశువుగా మరణించాడు. అందును బట్టి మనందరికీ ఒక శుభవార్త ఏంటో తెలుసా? మీరిక నుంచి దత్తపుత్రాత్మలుగా చేర్చబడడానికి మీ మీద ఉన్న దాస్యపు కాడిని నా యేసయ్య వెరగొట్టాడు. దాస్యపు కాడి నుంచి మనందరినీ తప్పించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికి ఇలా చెప్తే బాగుంటుందేమో. మనందరం కూడా ఒకప్పుడు ట్రాక్టర్లో ఇవన్నీ లేనప్పుడు ఎడ్లు బండి కట్టేవాళ్ళం. దానికి ఒక మెడ మీద ఒక కాడి ఉండేది. అటో పశువు ఇటో పశువు వేసేవాళ్ళం. మన పనులన్నీ అయిపోయాక ఆ కాడి నుంచి పశువులు ఏం చేసేవాళ్ళం అంటే విప్పేవాళ్ళం అన్నమాట. అలాగే సాతానుడు కూడా మన మెడ మీద ఒక కాడి పెట్టి మన చేత వెట్టి చాకరీ చేయించుకునేది. ఒక పశువులాగా వాడు చెప్పిందల్లా, వాడు చేసిందల్లా భరిస్తూ వచ్చాం. కానీ ఈరోజు ఒక గొప్ప శుభవార్త, దేవుడు మీ మీద ఉన్న దాస్యపు కాడిని వెనక్కొట్టేశాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దకు రండి, నేను విశ్రాంతి ఇవ్వబోతున్నాను, మీ కాడి నాకు ఇవ్వండి, నా కాడి తేలికైనది సులువైనది కనుక మీరు దాన్ని ఎత్తుకోండి అన్నాడు. అనగా క్రీస్తు నమ్మి నోటితో పాపాన్ని ఒప్పుకొని మనలో ఉన్న భయాన్నంతా తీసివేసుకుంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఇక దాసులు కాదు. మీరు ఎవరంటే ఇప్పుడు చెప్పండి, మనం అందరం కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు మనకి దత్తపుత్రాత్మనిచ్చాడు కనుక ఈ రోజు నుంచి ఒకవేళ నీకు భయం వేసినప్పుడల్లా, యేసయ్య నా పాపాలు క్షమించండి, నాకు శత్రుబాధ లేకుండా చేయండి, నాకు మరణం నుండి తప్పించి నిత్య జీవానికి వారసులు చేయండి, నీ తీర్పులో బలా నమ్మకమైన దాసులను పిలిపించుకున్నట్టు కృప దయచేయమని ముందు ప్రార్థన చేసుకున్న తదుపరి నీ అంశాలన్నిటికీ ప్రార్థన చెయ్యి. నీ ప్రతి ప్రార్థనకి ఆయన ఈరోజు మాటిస్తున్నాడు. రాసుకోండి పేపర్ మీద. ఏప్రిల్ నెల మొదలుకొని నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు నీ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ సేవకుడిగా, ఒక దేవుడి యొక్క సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను. ఎందుకో దేవుడి మాటలు చెప్పమంటున్నాడు. ఆయన నీ ఇంటి దగ్గర ఎవరెవరైతే యాకోబు అని చెప్పడానికి భయపడి ఏశావండి అని అక్రమమైన దీవులు పొందుకోవచ్చేమో, కానీ ఇది ముగింపు, అంత్యకాలంలోకి వచ్చేసాం. ఏమండి, ఆ ఎబ్బేజు రేవు దగ్గర దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? దేవుడికి తెలుసు. ఎప్పుడైతే నేను యాకోబు అనగా మోసగాడి ప్రభువాన్ని ఒప్పుకున్నాడో ఇజ్రాయిల్గా మార్చినట్లు. ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు ఏంటండి? ఫూల్స్ డే, అంతేనా? ఏప్రిల్ ఫూల్, సండే మండే బోర్డు స్కూల్ అంటారు రేపు పొద్దున్న నుంచి. అందరూ ఫూల్స్ అవుతారేమో, కానీ మీ అందరికీ కూడా గొప్ప శుభవార్త. దేవుడు చెప్పమంటున్న మాట ఇదిగో, సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెళ్తారమేమో, కానీ రక్షించబడుతున్న మనకి గొప్ప శక్తి ఉన్నది కనుక రేపొద్దు నుంచి ఇక నుంచి ప్రార్థించబోయే ప్రతి ప్రార్థనకి నా దేవుడు జవాబిచ్చి తన జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థాయికి నిలబెట్టుటకు ఆయన తన దాస్యపు ఆత్మను కొట్టివేసి దత్తపుత్ర ఆత్మ ద్వారా నీ ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించుగాక. అలా నమ్మి విశ్వసిస్తే తలవంచలించిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం.